మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ పూర్తయింది. దాదాపు 6 గంటల పాటు విచారణ కొనసాగింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అనిల్కు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటుగా మరో 4 వైసీపీ నేతలను ఇప్పటికే పోలీసులు విచారించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సుమారు 35 ప్రశ్నలు ఆయనకు సంధించినట్టు కూడా ఆయన తెలియజేశారు. అయితే ప్రధానంగా ఏదైతే రాజుపాలెంలో జరిగినటువంటి అంటే కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజుపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి జరిగినటువంటి సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతున్నాయో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ అదే వేదికపై ఉన్నారు. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరొక 5గురిని కూడా పోలీసులు విచారించారు. ఇప్పటికే 3 వ్యక్తులు విచారణకు హాజరు కాగా అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ప్రధానంగా మనం గమనించినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ని 26వ తారీఖున విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ సమయంలో ఆయన అందుబాటులో ఉండడం లేదంటూ కూడా తన లాయర్ల ద్వారా 30వ తారీఖు వస్తానంటూ కూడా ఆయన సమాచారం అందించారు. 31వ తారీఖు జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో 4వ తారీఖు విచారణకు రావాలంటూ కూడా ఆయనకి ఇవ్వడము 4వ తారీఖు విచారణకు రావడము సుమారు 6 గంటల పాటు విచారణ కొనసాగింది. నేను ఏదైతే విచారణకైతే మాత్రం పూర్తిగా అన్ని ప్రశ్నలకు కూడా ఏదైతే నాకు తెలిసిన వాటికి తెలుసని తెలియని వాటికి తెలియదని కూడా సమాధానం ఇచ్చానని ఏదైతే ఉద్దేశపూర్వకంగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి తనకి సంబంధం లేదంటూ కూడా అంటే వాటికి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని ప్రశ్నలు వాటిలో సంధించారు. ఈ ప్రశ్నల్లో పిహెచ్డి అంటే ఏంటి లేకపోతే బోరుబావ్ అంటే ఏంటి ఇలా ఏదైతే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారో వీటిల్లో పిహెచ్డి అంటే అదొక గ్రాడ్యుయేషన్ అంటూ కూడా చెప్పానని బోరుబాయ్ అంటే తను ఏ ఉద్దేశంతో మాట్లాడో తనకు తెలియదని నవ్వినటువంటి దానికే నన్ను కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఇది ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. రాబో రోజుల్లో కూర్చున్నా నిలబడినా కూడా కేసులు పెడతారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. రేపు ప్రభుత్వాలు మారుతాయని ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా కూడా మేము కూడా కూర్చుంటే నిలబడితే ఇంకొక నవ్వినానికి దానికి కూడా కేసులు పెడతామంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కొద్దిసేపటి సుమారు 6 గంటల పాటు కొనసాగినటువంటి అనిల్ కుమార్ యాదవ్ విచారణ అనిల్ కుమార్ యాదవ్ను అరెస్టు చేస్తారు అంటూ కొంత ఊహాగానాలు నేపథ్యంలో ఎక్కడ కూడా అలాంటి ఘటనలు జరగకుండా 6 గంటల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ విచారణ పూర్తి చేసుకుని కిందకి రావడంతో వైసీపీ శ్రేణులు ఆయన కోసం ఆనందంతో అయితే మాత్రం విజేస్తున్న పరిస్థితి. ఆయనకి హారతులు పడుతూ దిష్టి తీస్తూ కూడా ఆయన స్వాగతం పలుకుతూ కూడా ఆయన నివాసం వద్దకు కూడా వైసీపీ శ్రేణులు ఆయన అభిమానులు తీసుకెళ్లిన పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు డిఎస్పీ కార్యాలయం నుండి.